అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్బీఆర్ టాక్స్. ఈరోజు మనం తెలంగాణ ఈప్సెట్, ఆంధ్ర ఈప్సెట్ అండ్ జోసాకి సంబంధించి ఎవరు లోకల్, ఎవరు నాన్ లోకల్ ఈ అంశం మీద మాట్లాడుకుందాం. అన్నిటికంటే ముందుగా మీరు స్కూల్ కానీ, ఇంటర్మీడియట్ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ వీటికి సంబంధించి మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కోసం వెతుకుతున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వచ్చు. ఎవ్రీ డే మేము జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటికి సంబంధించి ఎటువంటి సందేహాలైనా సరే మీరు నివృత్తి చేసుకోవచ్చు. అండ్ ఇది స్వధర్మ ఎడ్యుకేషన్ మీకు ఫ్రీ కెరీర్ గైడెన్స్ ఇస్తుంది. సో ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా ఉపయోగించుకుంటారనుకుంటున్నాను. మనం టాపిక్లోకి వస్తే ఫస్ట్ థింగ్, ఈ లోకల్, నాన్ లోకల్ గురించి మాట్లాడుకోవాలంటే ముందు మనం ఇక్కడ 3 కేటగిరీస్ చేసుకోవాలి. ఎందుకంటే జోసా కావచ్చు, టీఎస్ ఈప్సెట్ కావచ్చు, ఏపీ ఈప్సెట్ కావచ్చు, ఈ 3 కూడా వాటి కన్సిడరేషన్ ఏదైతే ఉందో ఎవరిని లోకల్ క్యాండిడేట్గా పరిగణించాలి అనేది, ఈ కన్సిడరేషన్ అనేది డిఫరెంట్గా ఉన్నాయి, మూడింటికి ఒకేలాగా లేదు. సో మీరు జోసాలో లోకల్గా కన్సిడర్ చేయవచ్చు, కానీ టీఎస్ ఈప్సెట్లో లోకల్గా కన్సిడర్ చేయకుండా ఉండొచ్చు మిమ్మల్ని. సో ఈ తేడాలు ఉన్నాయి కాబట్టి శ్రద్ధగా వినాలని చెప్పి కోరుకుంటున్నాను. ఫస్ట్ థింగ్, మనం ఇప్పుడు జోసాలోకి వెళ్దాం. జేఈ మెయిన్ రాశాక మీరు జోసా ద్వారా కౌన్సిలింగ్ తీసుకునే టైంలో మీకు ఈ జోసా కిందికి మనకి ఐఐటీస్ వస్తాయి, ట్రిపుల్ ఐటీస్ వస్తాయి, ఎన్ఐటీస్ వస్తాయి, జిఎఫ్టిఎస్ వస్తాయి. సో ఈ ఐఐటీస్కి, ట్రిపుల్ ఐటీస్కి మీకు అండ్ జిఎఫ్టిఎస్ కూడా, మెజారిటీ ఆఫ్ ది జిఎఫ్టిఎస్ కూడా లోకల్, నాన్ లోకల్ తేడా లేదు. ఆల్ ఇండియా మొత్తానికి ఒకటే కన్సిడరేషన్ ఉంటుంది, లోకల్ రిజర్వేషన్స్ అనేవి ఉండవు. బట్ ఎన్ఐటీస్లో మాత్రం హోమ్ స్టేట్ కోటా వేరుంటుంది, అదర్ స్టేట్ కోటా వేరుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీ వరంగల్లో మీరు హోమ్ స్టేట్ కోటా కింద కన్సిడర్ చేయబడాలంటే మీరు తెలంగాణకి లోకల్గా కన్సిడర్ చేయబడాలి జోసాలో. ఇన్ ద సేమ్ వే ఎన్ఐటీ ఏపీకి మీరు హోమ్ స్టేట్ కింద కన్సిడర్ చేయబడాలంటే దానికి ఆంధ్రాకి జోసా ద్వారా లోకల్ క్యాండిడేట్గా కన్సిడర్ చేయబడాలి. దీనికి ఉన్న మెయిన్ వన్ అండ్ ఓన్లీ కండిషన్ ఏంటి అని అంటే, మీరు ఇంటర్మీడియట్ ఎక్కడి నుంచి పాస్ అయితే అక్కడి నుంచి మీరు లోకల్గా కన్సిడర్ చేయబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో మీరు ఇంటర్ చేసినట్టయితే మీరు తెలంగాణకి, ఎన్ఐటీ వరంగల్కి హోమ్ స్టేట్ కోటా కింద కన్సిడర్ చేయబడతారు. ఇంకా ఇందులో వేరే సెకండ్, థర్డ్ కండిషన్స్ ఏం లేవు. లైక్ వన్ అండ్ ఓన్లీ కండిషన్, ఇది మీరు ఫుల్ఫిల్ చేస్తే చాలు. మీకు డౌట్ రావచ్చు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఏపీలో చేసి సెకండ్ ఇయర్ తెలంగాణలో చేయొచ్చు, ఆర్ ఫస్ట్ ఇయర్ తెలంగాణలో చేసి సెకండ్ ఇయర్ ఏపీలో చేయొచ్చు. సో ఇటువంటి ఒకవేళ రేర్ కేసెస్ ఉంటాయి. ఇటువంటి కేసెస్ కిందికి మీరు వచ్చినట్టయితే అప్పుడు మీకోసం ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే, మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ ఎక్కడి నుంచి ఫస్ట్ టైం అపియర్ అయ్యారో అక్కడ మీరు లోకల్ క్యాండిడేట్, హోమ్ స్టేట్ క్యాండిడేట్గా కన్సిడర్ చేయబడతారు ఎన్ఐటీ అడ్మిషన్స్ కోసం. సో సరిగ్గా గుర్తుంచుకోండి, ఇది ఎన్ఐటీ అడ్మిషన్స్ కోసం మాత్రమే. జోసా కౌన్సిలింగ్ కింద హోమ్ స్టేట్ కోటా కింద కన్సిడర్ చేయాలంటే ఇది కండిషన్. సో ఫస్ట్ థింగ్, ఇంటర్మీడియట్ అనేది మీరు ఎక్కడి నుంచి పాస్ అయితే అక్కడ మీరు లోకల్ హోమ్ స్టేట్ కింద కన్సిడర్ చేయబడతారు. అలాగని మీరు ఒకవేళ ఏపీ నుంచి ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, అప్పటికి మీకు ఎన్ఐటీ వరంగల్లో అడ్మిషన్స్ దొరుకుతుంది, లైక్ అదర్ స్టేట్ కోటా కింద కన్సిడర్ చేయబడుతుంది. ర్యాంక్ అనేది కూడా మీకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, మరీ ఎక్కువ డిఫరెన్స్ ఉండదు మీకు ఈ హోమ్ స్టేట్ అండ్ అదర్ స్టేట్ కేటగిరీస్లో కూడా. సో అదొకటి. మీకు జోసానే మెయిన్ ఫోకస్ అయితే, జేఈ మెయిన్, జోసా, ఎన్ఐటీ ఆర్ ఐఐటి వీటి మీద ఫోకస్ అయితే కనుక మీరు ఇక్కడి వరకు చూస్తే సరిపోతుంది వీడియో. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే తెలంగాణ అండ్ ఏపీ ఈప్సెట్. సో ఇది కొంచెం మీరు ఎవరైనా సెర్చ్ చేసినా కానీ ఈ రూల్స్ మారుతూ వచ్చాయి, కొద్దిగా కాంప్లికేటెడ్గా అనిపించవచ్చు. సో సింప్లిఫై చేయాలని చెప్పి చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మనకి తెలంగాణ అండ్ ఏపీ డివైడ్ అయినప్పుడు లైక్ మోర్ దెన్ 10 years బ్యాక్ 10 years వరకు రిసోర్సెస్ షేరింగ్ చేసుకోవాలనే ఒక అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి ఎటువంటి లోకల్ రిజర్వేషన్స్ తీసేయడము, పెంచడం ఇలాంటి చేంజెస్ ఏం చేయలేదు యాక్చువల్లీ. లైక్ నాన్ లోకల్ వాళ్ళ రిజర్వేషన్స్ తీసేయడం కానీ లాస్ట్ 10 yearsలో జరగలేదు. 2024 వరకు కూడా ఏపీ టోటల్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు స్టేట్స్ అనేవి 4 zones కింద ఉండేవి. ఒకటి తెలంగాణ ఓయూ జోన్ అండ్ తెలంగాణ కేయూ జోన్, ఆంధ్రాలో అయితే ఏయూ జోన్ అండ్ ఎస్వియూ జోన్. సో ఈ 4 zones కింద ఉండేది. 2024 వరకు కూడా ఈ 4 zonesకి సంబంధించి లోకల్, నాన్ లోకల్
అంతా ఒక రూల్స్ అనేవి అట్లీస్ట్ సేమ్ ఉండేవి. ఎక్కడ ఎవరు లోకల్‌గా కన్సిడర్ చేయబడ్డాలన్నా ఈ 4 జోన్స్‌లో కూడా రూల్స్ సేమ్ ఉండేవి. సో, పెద్ద కాంప్లికేటెడ్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే స్టేట్ డివైడ్ అయ్యాక 10 ఇయర్స్ కూడా అయిపోయాక ఆహ్, ఎవరికి వాళ్ళు ఓన్ రూల్స్ ఫ్రేమ్ చేసుకోవాల్సొచ్చిందో ఆ టైంలో కొంచెం డిఫరెంట్‌గా జరిగింది. సో, 2025 నుండి మనకి తెలంగాణలో ఒక కైండ్ ఆఫ్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఏపీలో ఒక సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం తెలంగాణ ఈప్సెట్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ ఈప్సెట్‌లో మీకు ఇంతకుముందు చెప్పాం కదా! 2 జోన్స్ ఉండేవి. ఓయూ జోన్ అండ్ కేయూ జోన్. ఈ 2 జోన్స్ ఇప్పుడు తీసేయడం జరిగింది. సో, హోల్ తెలంగాణని ఒక జోన్ లాగా మనం చూస్తున్నాం ఇప్పుడు. 2024 వరకు మాత్రమే 2 జోన్స్ లాగా ఉండేవి. 2025 నుండి మనకి ఇవి ఒక జోన్‌లా కన్సిడర్ చేయబడుతుంది. తెలంగాణ ఈప్సెట్‌లో మీరు లోకల్ క్యాండిడేట్‌గా కన్సిడర్ చేయబడాలంటే 9థ్, 10థ్ అండ్ ఇంటర్మీడియేట్ 4 ఇయర్స్ కదా! 9, 10, 11, 12 ఈ 4 ఇయర్స్ మీరు తెలంగాణలో మీరు చదివి ఉంటే కనుక మీరు ఆంధ్రాలో పుట్టుండొచ్చు, ఆంధ్రాలో పెరిగుండొచ్చు. బట్ 9, 10, 11, 12 తెలంగాణలో చదివి ఉంటే కనుక మీరు తెలంగాణ వెబ్‌సైట్‌కి లోకల్ క్యాండిడేట్‌గా కన్సిడర్ చేయబడతారు. సో, ఇక్కడి వరకు క్లియర్. ఇది ఒకవేళ మీరు ఫుల్‌ఫిల్ చేస్తే ఇంకా మీకు వేరే కండిషన్స్ ఏం అవసరం లేదు. మీరు తెలంగాణ లోకల్ అన్నట్టే. అండ్ దీనివల్ల మీకు తెలంగాణలో అడ్మిషన్ అనేది కౌన్సిలింగ్‌లో దొరుకుతుంది మోస్ట్‌లీ. నెక్స్ట్ టాపిక్ వచ్చేస్తే ఏపీ ఈప్సెట్. ఏపీ ఈప్సెట్‌కి సంబంధించి కొంచెం చేంజ్ ఉంది. తెలంగాణతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో ఏవైతే చేంజెస్ చేశారో 24, 25లో సో, ఈ ఏపీ ఈప్సెట్ 2025 రూల్‌లో కొంచెం చేంజ్ ఉంది. వీళ్ళేమంటున్నారంటే ఏపీ గవర్నమెంట్ లేటెస్ట్ జియో ప్రకారం ఇది మేబీ ఈ ఇయర్ ఇంకో జియో వచ్చి మారచ్చేమో చెప్పలేము. సో, యాజ్ పర్ ది లేటెస్ట్ జియో ఏదైతే ఉందో అప్ టు డేట్ ఇలా ఉన్నాయి రూల్స్. ఏపీ ఈప్సెట్‌లో లాస్ట్ 4 ఇయర్స్ మీరు ఏపీలో చదివి ఉంటే మాత్రమే మీరు ఏపీకి లోకల్‌గా కన్సిడర్ చేయబడతారు. కానీ ఏపీలో 2 జోన్స్ ఉన్నాయి ఇంకా. తెలంగాణ లాగా టోటల్ ఏపీని ఒక జోన్ కింద కన్సిడర్ చేయట్లేదు. సో, మనకి ఏయూ జోన్ ఉంది, ఎస్‌వీయూ జోన్ ఉంది. సో, ఏ జోన్‌లో అయినా సరే 4 ఇయర్స్ మీరు 9, 10, 11, 12 చదివినట్లయితే మీరు ఆ జోన్‌కి లోకల్‌గా కన్సిడర్ చేయబడతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏయూలో 3 ఇయర్స్ చదివారు. తెలంగాణలో ఇంకో 1 ఇయర్ చదివారనుకోండి. అంటే 9 తెలంగాణలో చదివి 10, 11, 12 ఏపీలో చదివారనుకోండి. మీరు కంప్లీట్‌లీ నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయబడతారు ఏపీలో. సో, అది మీరు గుర్తుంచుకోవాలి. అండ్ ఆల్సో అనదర్ థింగ్ ఈజ్ ఈ 2 జోన్స్‌లో కూడా మీకు డౌట్స్ రావచ్చు. అంటే ఇప్పుడు ఎస్‌వీయూ జోన్‌లో ఉన్నారు కొంతమంది అండ్ ఏయూ జోన్‌లో ఉన్నారు. ఎస్‌వీయూ జోన్‌లో లాస్ట్ 7 ఇయర్స్‌లో మీరు 3 ఇయర్స్ ఎస్‌వీయూ జోన్‌లో చదివి 4 ఇయర్స్ ఏయూ జోన్‌లో చదివారనుకోండి. అప్పుడు మీరు ఏయూకి లోకల్‌గా కన్సిడర్ చేయబడతారు. అందులో డౌట్ లేదు. నెక్స్ట్ సో, ఇప్పుడు మనం తెలంగాణలో గానీ, ఏపీ ఈప్సెట్‌లో గానీ ఈ 85% రిజర్వ్డ్ ఫర్ లోకల్స్ సీట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సీట్స్ గురించే మాట్లాడుకుందాం. సో, లోకల్ క్యాండిడేట్‌గా కన్సిడర్ చేస్తే మాత్రమే మీరు తెలంగాణలో గానీ, ఏపీలో గానీ ఈ 85% లోకల్ రిజర్వ్డ్ కోటా కింద మీరు కన్సిడర్ చేయబడతారు. ఇప్పుడు అదర్ 15% ఉంది గదా! ఏదైతే ఇంతకుముందు బిఫోర్ 2025 నాన్ లోకల్ క్యాండిడేట్స్ గూడా ఓపెన్ ఉండేది పోటీ చేయడానికి లోకల్ వాళ్ళతో పాటు ఈ 15% సీట్స్ కింద. ఇది ఇప్పుడు తీసేయడం జరిగింది. మరి ఎవరు దీనికి అర్హులు ఇంకా అనంటే ఫస్ట్ థింగ్ లోకల్స్ ఎవరైతే కన్సిడర్ చేయబడ్డారో ఈ 85% లోకల్ రిజర్వ్డ్‌గా మాత్రమే గాదు ఈ 15% కింద గూడా పోటీ చేయొచ్చు వాళ్ళు. ఇంకా ఎవరు పోటీ చేయొచ్చు ఈ 15% కింద అంటే మీరు 10 ఇయర్స్ మీరు తెలంగాణలో గానీ, ఏపీలో గానీ రిసైడ్ అయ్యున్నట్టు మీరు ప్రూఫ్ ఉంటే ఈ 15% కింద మీకు కన్సిడర్ చేయబడతారు అప్లై చేయడానికి. అండ్ ఆల్సో మీ పేరెంట్స్‌లో ఎవరో ఒకరు ఆ స్టేట్‌లో స్టేట్ గవర్నమెంట్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ ఆర్ యూనివర్సిటీస్ గానీ, పబ్లిక్ కార్పొరేషన్స్‌లు గానీ పబ్లిక్ సెక్టార్‌లో సో, ఎటువంటి దాంట్లో అయినా సరే ఎంప్లాయ్ అయ్యుంటే అప్పుడు మీరు ఆ 15% కింద ఆ స్టేట్‌లో ఏ స్టేట్‌లో అయితే మీరు మీ పేరెంట్స్‌లో ఎవరో ఒకరు ఎంప్లాయ్ అయ్యున్నారో ఆ స్టేట్‌లో ఆ 15% కింద కన్సిడర్ చేయబడతారు. ఇంతవరకు మనకి క్లియర్‌గా ఉంది. అంటే ఫస్ట్ థింగ్ జోసాలో వాళ్ళ బిజినెస్ రూల్స్ డాక్యుమెంట్ ప్రకారం ఎవరు హోమ్ స్టేట్ కింద కన్సిడర్ చేయబడతారో అనేది మనం మాట్లాడేసుకున్నాం. అండ్ తెలంగాణ అండ్ ఏపీ ఈప్సెట్‌లో మనకిప్పుడు క్లియర్‌గా ఉంది. 85% లోకల్ రిజర్వ్డ్ కోటా కింద ఎవరు అర్హులు ఏపీ ఆర్ తెలంగాణలో అండ్ ఆల్సో అదర్ 15% సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఎవరు అర్హులు. మనం యాక్చువల్‌గా డిస్కషన్‌లోకొస్తే
ఇప్పుడు ఎవరు ఏం చేయాలి? ఒకవేళ అంటే ఎలాంటి వారు? మీ యాస్పిరేషన్స్ ఏంటి? దాన్ని బట్టి ఇక్కడ డిసైడ్ అవుతుంది. అంటే చాలామంది పేరెంట్స్‌కి సెవెంత్ తర్వాత, ఎయిత్ తర్వాత ఇంకా థింకింగ్ అనేది మొదలైతుంది. ఎక్కడ చేర్పిస్తే బావుంటుంది? జేఈఈ లో మంచి స్కోర్ రావాలంటే ఐఐటీ ఫౌండేషన్ ఉండాలా వద్దా? ఆర్ ఎటువంటి ఫౌండేషన్ ఉండాలి? ఎటువంటి కేర్ తీసుకోవాలి? ఎటువంటి ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చాలి? అనేది ఒకటైతే ఎక్కడ చేర్చాలి? తెలంగాణలో ఇప్పుడే చేరిస్తే ఏపీలోంచి వచ్చేసి అప్పుడు హైదరాబాద్‌లో ఉన్న ఎంసెట్ కాలేజెస్ అన్నిటికి వాళ్ళు లోకల్‌గా కన్సిడర్ చేయబడతారు గదా! సో, ఇట్లాంటి ఆలోచనలు గూడా వస్తుంటాయి. ఫస్ట్ థింగ్ సో, ఇప్పుడు పేరెంట్స్‌కి అడ్వైస్ ఏంటి అనంటే నా తరపు నుండి, మీరు తెలంగాణ వాళ్ళైతే మీకు ప్రాబ్లమ్ లేదు. మీరు ఆలోచించాల్సిన అవసరం గూడా లేదు. సో, లైక్ 9, 10, 11, 12 మీరు ఆటోమేటిక్‌గా ఇక్కడ చేశారు కాబట్టి ఇక్కడ లోకల్ కింద కన్సిడర్ చేయబడతారు. చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణ ఈప్సెట్ కింద మీ కన్సిడర్ చేయబడతారు. సో, ఇప్పుడొచ్చేసరికి ఏపీ వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. సో, లైక్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఆర్ టాప్ కాలేజెస్ నంబర్ ఆఫ్ కాలేజెస్ తక్కువ కాబట్టి వారికి కొంచెం డౌట్ ఉండొచ్చు. ఎక్కడ చేరిస్తే బావుంటుందనేది. ఫస్ట్ థింగ్ మీరు ఏపీలో ఉండి మీకు జోసానే మెయిన్ అయితే మీ యాస్పిరేషన్స్‌లో మీకు జస్ట్ ఎన్ఐటీలో హోమ్ స్టేట్ కోటా కింద కన్సిడర్ చేయడానికి మీరు ఇంటర్మీడియేట్ హైదరాబాద్‌లో ఆర్ తెలంగాణలో చదివితే మీకప్పుడు ఎన్ఐటీ వరంగల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు హోమ్ స్టేట్ కింద కన్సిడర్ చేయబడతారు కాబట్టి ఎన్ఐటీ వరంగల్ మీకు మెయిన్ ఫోకస్ అయితే మీరు తెలంగాణలోకొస్తే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. జోసా అనేది మీకు ఆలోచనలో ఎక్కువగా లేదు. అదొక లైక్ వస్తుందో లేదో చూద్దాం. రాకపోతే మనకి మెయిన్ ఫోకస్ ఏపీ ఇప్సెట్టే ఉండాలి. ఏపీలో కాలేజెస్‌లోనే రావాలి అడ్మిషన్స్ అనంటే మాత్రం మీరు ఏపీలో చదవడమే ఉత్తమం. ఎందుకు అనంటే మీరు ఏపీ నుండి తెలంగాణలోకొచ్చారనుకోండి. లైక్ 10థ్ ఏపీలో చదివారు. ఇంటర్మీడియేట్ తెలంగాణలోకొచ్చారు. అప్పుడు మీకేమవుతుంది అనంటే మీరు ఏపీలో నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయబడతారు. తెలంగాణలో కూడా నాన్ లోకల్ కింద కన్సిడర్ చేయబడతారు. అప్పుడు ఇంకా ఇబ్బందవుతుంది మీకు. సో, దానికోసం మీకు ఈప్సెట్ మాత్రమే ఫోకస్ అయితే కనుక మీరు ఎక్కడున్నారో అక్కడే ఉండి మీ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం అనేది ఉత్తమం. ఆల్సో కేవలం ఇంటర్మీడియేట్ కాదు. 10థ్ తర్వాత అనేది కాదు. ఇంకా కొద్దిగా ఎర్లీగా మేము ఆలోచిస్తున్నాము. 8థ్, 9థ్ కూడా మేము ఒక చోట ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో లోకల్ కింద కన్సిడర్ చేయాలి అనంటే కనుక అప్పుడు మీరు ఆలోచించొచ్చు. సో, ఇది ఎవరు ఆలోచించాలి తెలంగాణలోకి రావడం అనంటే నాకు తెలిసి మేబీ ఎస్‌వీయు జోన్‌లో ఉన్నవాళ్ళు ఆలోచించడం బెటర్ అనుకుంటా. అంటే మీరు ఎస్‌వీయు జోన్‌లో ఉండి 8థ్ వరకు చదివారు. 9, 10, 11, 12 మీరు ఎస్‌వీయు జోన్‌లోనే ఉండి పాసౌట్ అయితే కనుక అక్కడ లోకల్ కింద కన్సిడర్ చేయబడతారు. ఈవెన్ ఏపీలోనే ఏయూలో జోన్‌లో కూడా లోకల్ కింద కన్సిడర్ చేయబడరు మీరు. ఎందుకనంటే 4 ఇయర్స్ మీరు లాస్ట్ 7 ఇయర్ రూల్ ప్రకారం చూసినా, 4 ఇయర్ రూల్ ప్రకారం చూసినా 9, 10, 11, 12 మీరు ఎస్‌వీయు జోన్‌లో ఉన్నారు కాబట్టి ఎస్‌వీయు జోన్‌లోకి లోకల్‌గా వస్తారు మీరు. సో, అక్కడ ఎక్కువ కాలేజెస్ లేవు కాబట్టి మీకు బెటర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఐదర్ ఏయూ జోన్స్‌లోకెళ్ళొచ్చు ఆర్ తెలంగాణ ఓయూ జోన్‌లోకి రావచ్చు. తెలంగాణలోకొస్తే మీకు ఎక్స్‌పోజర్ కొంచెం ఎక్కువుంటుంది. సో, ఆ చేంజ్ అయితే మనకి అడ్వాంటేజ్ కనబడుతుంది ఇక్కడ. సో, నేను సింపుల్‌గా చెప్పినట్టు నాకనిపిస్తుంది. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ కాంప్లికేషన్స్ ఇన్ దిస్ మీరు కామెంట్‌లో పెట్టండి. నేను ఆన్సర్ చేస్తాను. అండ్ ఇప్పటివరకు చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ప్రూఫ్స్, డాక్యుమెంట్స్ మేము డిస్క్రిప్షన్‌లో పెట్టడం జరుగుతుంది. వాటి లింక్స్. మీరు రిఫర్ చేయొచ్చు వాటిని. నేను ముందుగా చెప్పినట్టు ఎవ్రీ డే ఇప్పటి నుంచి జూమ్ మీటింగ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాము. దానికి సంబంధించి మీకు వాట్సాప్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. సో, ఎవ్రీ డే జూమ్ మీటింగ్ యొక్క లింక్ ఆ గ్రూప్‌లో పోస్ట్ చేయబడుతుంది. మీరు ఆ జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి మీకు ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు. Keep watching SBR Talks. Thank you very much.